అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖకు చెందినటువంటి బక్కినపాలెం చెందినటువంటి పోతిన సాయి మృతదేహం ఈ యొక్క మనం రావులపాలెం సమీపంలో ఉన్నటువంటి మూలస్థానం గ్రామం వద్ద అయితే ట్రేస్అవుట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి లంకా ప్రాంతంలో ఇక ఇసుక ర్యాంపులు ఎక్కువగా ఉండే ప్రాంతం, అలాగే జొన్నాడ బ్రిడ్జికి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం, ఇక్కడ అన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నటువంటి ప్రాంతం కావడంతో ఆ అర్ధరాత్రి సమయంలో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడే మృతదేహాన్ని అయితే పూడ్చిపెట్టిన నేపథ్యంలో ఈ ట్రేస్అవుట్ చేసి పోలీసులు అయితే చెప్పిన నేపథ్యం కుటుంబ సభ్యులందరూ కూడా విశాఖ జిల్లాని ఇక్కడికే చేరుకుని ఇక్కడ కన్నీరు మున్నీరుగా కల్పిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు మనం చూడొచ్చు. తల్లి కావచ్చు, మొత్తం వాళ్ళందరూ కూడా మేనమామలందరూ కూడా ఇక్కడ చేరుకుని కన్నీరు మున్నీరుగా కల్పిస్తున్నారు. అసలు ఏం జరిగింది, అసలు సాయి పోతున్న సాయి ఎప్పుడు బయలుదేరారు, మరో నిమిషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తల్లి ఉంది. అమ్మ చెప్పమ్మా, ఏం జరిగింది అసలు, ఎప్పుడు సాయి ఇంటి నుంచి బయటకు వచ్చాడు? 26 సోమవారం అండి. మా ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చాడండి. సాయంత్రం నాకు 7:47 ఫోన్ చేసి, అమ్మ వీరెవరో తెలియదు, వాళ్ళతో నేను 15 రోజులు ఈవెంట్ ఉందని వెళ్తున్నాను రాజమండ్రి, నువ్వు కంగారు పడుకు, నా ఫోన్ అవ్వని పక్షంలో ఆ కుర్రాడు నెంబర్ పెట్టి ఆ పక్షంలో ఆ నెంబర్కి చెయ్యమ్మని పెట్టాడండి. పెట్టిన తర్వాత నేను సరే ఇప్పుడే కదా వెళ్ళాడు అనుకొని, నైట్ చేశాడు కదా అనుకొని ఉదయం చేద్దామని చూస్తే, ఉదయం చేసేటప్పటికి నా కొడుకు 2 నెంబర్లు స్విచ్ టాప్ వచ్చాయి. తర్వాత వాడిచ్చిన నెంబర్ చేస్తే రోజంతా మంగళవారం నైట్ 6 గంటల వరకు రింగ్ అయింది కానీ వాడు ఎత్తలేదు. తర్వాత స్విచ్ టాప్ చేశాడు. ఆ తర్వాత మాకు అనుమానం వచ్చి ఏంటి ఇలాగ అయిందని మళ్ళీ నా సెల్ చూస్తే నా కొడుకు కార్ నెంబర్ కూడా పెట్టాడు. ఆ కార్ నెంబర్ ద్వారా వాళ్ళది ఆ కారు ఎక్కడిది ఏటనే నెంబర్ తీసేసరికి ఇలాగ రావులపాలెం అని తెలిసింది కారు. వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళ నాన్నది వాళ్ళ బావగారిది నెంబర్లు మేము తీసుకొని మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకున్నాం బుధవారం సాయంత్రం వెళ్ళి. నా కొడుకు ఇలాగ అయిపోతాడని ఏ తల్లికి ఇలాంటి బాధ మాత్రం రాకూడదండి. ఇంత అడవిలో అయితే 2 మనుషులు చేసినంత కాదు. నా కొడుకు 12 లక్షలు కెమెరాలు పట్టుకొని ఇక్కడికి వచ్చాడండి. వచ్చిన సమీపాన్న ఆ కెమెరాల కోసం చేశారో దేనికి చేశారో తెలియదు. నా కొడుకుని ఇక్కడ కూల్చేసి పడేశారండి. నా కొడుకుని నేను చూసుకోవడానికి ఈరోజు నా కొడుకు ముఖం చూసుకోవడానికి కూడా లేదండి. ఏ తల్లి కూడా ఇలాంటి బాధ పడకూడదు. ఇలాంటి వాళ్ళని మాత్రం ప్రపంచంలో బయటన మాత్రం ఉంచకూడదు. దయచేసి ఎన్కౌంటర్ చేయాలని నేను కోరుకుంటానండి. ఇప్పుడు సన్ముఖ్ని అలాగే సాయికి ఎప్పటి నుంచి పరిచయం ఉందని చెప్పాడు? అంతకుముందు ఏమన్నా సన్ముఖ్ మీ ఇంటికి రావడం కానీ ఏమైనా జరిగిందా? అసలు వాళ్ళు మా ఇంటికి రావడం కానీ వాడు అసలు ట్రాప్ చేశాడండి. ఆన్లైన్లో ట్రాప్ చేసి నీకు ఏం కెమెరాలు ఉన్నాయి, ఎన్ని కెమెరాలు ఉన్నాయి, నా దగ్గర 10 లక్షల కెమెరాలు ఉన్నాయని వాడు చెప్పాడండి. వాడు చెప్తే నీ దాని మీద నా పెద్ద కెమెరాలు ఉన్నాయి అనేసి వీడు వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించాడండి. పంపిస్తే ఈ కెమెరాలు చూసి నీ సినిమా షూట్కి అయితే ఇవి పనికొస్తాయని, సినిమా షూట్ కానీ 15 రోజులు ఈవెంట్ అని వాడు మా అబ్బాయిని రప్పించడం జరిగిందండి. అది 2వ నెల 1వ తారీఖు నుంచి వాడు ట్యాప్ చేస్తుండని, కానీ నా కొడుకు కనుక్కోలేకపోయి మేము ఆన్లైన్ ద్వారా మా ఇంట్లో ఇది ఉంటే సిస్టమ్ ద్వారా చూసి ఇప్పటి నుంచే చేశాడని మేము అనుకున్నామండి. అంతవరకు మాకు అసలు వాడెవడో ఆడి ముఖం కూడా తెలీదు. నా కొడుకు కూడా నాకు చెప్పాడు, అమ్మ వాళ్ళు ఎవరో నాకు తెలీదు, నేను వెళ్తున్నాను వాళ్ళతోని, నీకు ఏదైనా ఈ ఫోన్ నెంబర్ అవ్వకపోతే నాకు ఫోన్ ఈ నెంబర్కి చెయ్యమ్మని చెప్పినప్పుడైనా నేను తెలుసుకోలేకపోయానండి వీళ్ళు ఇలాంటి రౌడీలతో వెళ్తున్నాడని. అదండి ఇప్పుడు అదే వైజాగ్ సంబంధం ఒక అమ్మాయి పరిచయం వల్ల ఇప్పుడు అంతా కూడా ట్రేస్అవుట్ అయిందని తెలుస్తున్నారు. ఆ అమ్మాయికి ఇక్కడికి ఎలా సంబంధం మొత్తం అన్నీ కూడా అది అయితే మాకు తెలియదండి. అది కూడా మా ఇంట్లో ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి చెప్పిందండి. ఆ అమ్మాయి కూడా ఉన్నదని ఇప్పుడైతే తెలిసిందండి. ఇంతవరకు అయితే మాకు ఆ అమ్మాయి ఉన్నదని తెలియదు, ఇంకో అబ్బాయి ఉన్నాడని తెలియదు. ఈ అబ్బాయి ఒక్కడే ఉన్నాడు అనుకున్నామండి. సన్ముఖ తేజ ఉన్నాడని అనుకున్నామండి. అబ్బాయి పేరేటో కూడా బయట పెట్టట్లేదు. అదండి అంతవరకే మాకు తెలుసండి. అంటే ఇప్పుడు అమ్మాయి ఈ డీటెయిల్స్ ద్వారా కూడా అమ్మాయిని ట్రేస్అవుట్ చేయడం, ఫేస్బుక్లో చాటింగ్ ద్వారా ట్రేస్అవుట్ చేయడం, పోలీసులు ఈ విధమైన ఎలా కనిపెట్టారు? అలా అసలు మేము ఫోన్ నెంబర్లు కొన్ని తీసుకొచ్చి ఇచ్చామండి వీళ్ళకి ఇస్తే దాని ద్వారా వాళ్ళు టాలీ చేసి తీసి ఆ అమ్మాయి కూడా ఉన్నదని చెప్పండి వాళ్ళ నాన్నని పట్టుకున్నారు. మేము లక్షవారం మేము మా అబ్బాయి బుధవారము కార్ నెంబర్ ద్వారా ఫోన్ నెంబర్లు తీసామండి. ఫోన్ నెంబర్లు తీస్తే అప్పుడు వాళ్ళకి ఆ కారు వాళ్ళు భయపడిపోయి మొత్తానికి వాళ్ళ బావ నెంబర్ ఇచ్చారండి మాకు. వాళ్ళ బావ నెంబర్ ఇస్తే వాళ్ళ బావగారు మొత్తానికి ఫోన్ చేసి
వెంటనే వాళ్ళ ఇంట్లో ఆ పిల్లడ నాన్నగారితో మాత్రం మాట్లాడించి చేశారండి. చేయంగానే ఇంకా తర్వాత ఏమో మేము ఆ మరుసటి రోజు ఇవన్నీ పోలీసులకు బాగా అర్థమయ్యండి. బాగా ఇదయ్యి మరుసటి రోజు పొద్దున్నే పోలీసులు మేము లక్షవారం ఇక్కడికి వచ్చామండి. అది వచ్చేసరికి వాళ్ళ నాన్న ఉన్నాడండి. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఉన్నారంటే మేము రాలేదండి. మేము వచ్చాం కానీ బయట రోడ్డు మీద ఉండిపోయాము, లోపలికి రాలేదు. పైన రూమ్లో ఒక షెడ్ ఉందండి. పైన ఆ షెడ్లో కెమెరాలు పెట్టేసి తాళం వేస్తారంట. మా బాబు తెచ్చిన ఏమో వీళ్ళు పోలీసులు పైన ఏమున్నాయని అడిగి ఎంక్వైరీ చేస్తే పైన మా అబ్బాయి కెమెరాలు ఉన్నాయని చెప్పాడంట అండి వాళ్ళ నాన్నగారు. చెప్తే అయితే తీసుకెళ్ళి చూపించండి అని ఆ పోలీసులు అడిగితే తీసుకెళ్ళి తాళం లేదండి మా అబ్బాయి దగ్గర ఉందని వాళ్ళ నాన్న చెప్పిస్తే పోలీసులు తాళం ఇరక్కొట్టి కెమెరాలన్నీ తీరా చూస్తే ఆ కెమెరాలన్నీ మావేనండి. కెమెరాలన్నీ మావే అయితే అప్పుడు పోలీసులకి వాళ్ళ నాన్నగారు ఇంకమ్మ మీ ఆ అబ్బాయి నెంబర్ అవ్వట్లేదండి. మా అబ్బాయికి మాకు పెట్టాడు కదండి నెంబరు. ఆ నెంబరు అవ్వకపోతే అమ్మ ఈరోజు అయితే మాకు ఈ మధ్యాహ్నం మా అబ్బాయి నుంచి ఇగో ఈ నెంబరు మాకు ఫోన్ వచ్చిందని వాళ్ళ నాన్నగారు చెప్తే ఆ నెంబర్ని వెంటనే పోలీసులు ట్రాక్ చేశారండి. ట్రాక్ చేసి ఈ నెంబర్తో ఆ అబ్బాయి ఎవరితో చాట్ చేస్తున్నాడో అనేది గమనించి ఆ రోజు నైట్ కూడా అన్నవరంలో 2 గంటల వరకు పోలీసులు అయితే చాలా పగడబందీగా పనిచేశారండి. చేసి ఇంకా అక్కడ పట్టుకున్న టయానికి మాత్రం మిస్ అయిపోయాడండి. ఇంక సరే 2 అయిపోయింది కదా తెల్లవారు వద్దామనేసి మళ్ళీ తెల్లవారు లేసి వచ్చేవాడిని. తెల్లవారు లేసి అంటే ఆ అబ్బాయి ఏ ఫోన్కి ట్రాక్ చేస్తున్నారో వాళ్ళు కరెక్ట్గా కనిపెట్టి తీరా చూస్తే ఆ అమ్మాయి ఫోన్కి మురళీనగర్ అదే వైజాగ్లోనే అక్కయ్యపాలెం ఏదో ఊరు కంచరపాలెంలో విశాఖపట్నంలో కంచరపాలెంలో ఉన్న అమ్మాయికి ఆ అబ్బాయి చాట్ చేస్తున్నాడని కరెక్ట్గా ఇది చేసి అప్పుడు ఆ అమ్మాయిని పట్టుకున్నారండి. ఆ అమ్మాయిని పట్టుకొని అప్పుడు ఆ అమ్మాయి ద్వారా ఈ అబ్బాయి ఎప్పుడైతే అమ్మాయిని పట్టుకున్నారో ఆ అమ్మాయి ద్వారా అబ్బాయికి చాట్ చేయించిన పలానా దగ్గర నేను ఉన్నాను వచ్చి రమ్మని అని అమ్మాయి ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు ఆ అబ్బాయి దగ్గరికి పోలీసులు వచ్చి పట్టుకున్నారండి. పట్టుకొని అప్పుడు అన్నవరంలో అలా అబ్బాయి దొరికాడండి. చెప్పమ్మా, ఇప్పుడు మీ పోతున్న సాయి ఏదైతుందో మీ అబ్బాయి ఎన్నాళ్ళ నుంచి ఫోటోగ్రాఫర్గా చేస్తున్నాడు అసలు? మా అబ్బాయి 3 years నుంచి సొంతగా చేసుకుంటాను. ఫస్ట్ ఒక సంవత్సరం వరకు వాళ్ళ బావగారి దగ్గర చేసేవాడండి. తర్వాత 3 years నుంచి తను ఓన్గా కొనుక్కొని సొంతగా చేసుకుంటాడండి. నా కొడుకు ప్రపంచం అంతా చూసి వచ్చాడండి. జమ్మూ కాశ్మీర్ అది 1 month బ్యాక్ వెళ్ళొచ్చాడండి. ఒక్కడే ఒంటరిగా వెళ్ళేవాడు. అప్పుడు కూడా నా కొడుకు ఏం అవ్వలేదండి. ఈరోజు ఈ పరిస్థితిలో మేము ఉన్నామండి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలాంటి వాళ్ళు మాత్రం దయచేసి ప్రపంచం మీద ఉంచకండి. దయచేసి ఇక్కడ ప్రాంతంలో మీరు ఎప్పుడు వచ్చారు? పోలీసులు ఇక్కడ ఎప్పుడు మీకు సమాధానం చెప్పారు? మాకు పోలీసులు ఇచ్చి మేమైతే నిన్న రాత్రి తెల్లవారుజామున 4 గంటలకు మేము లేడీస్ని రావడం జరిగిందండి. ముందైతే మా వాళ్ళు అందరూ వచ్చారు. మేము తర్వాత లేడీస్ని తెల్లవారు 4 గంటలకి ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత పోలీసులు అక్కడ అదే ఊరు ఆలమూరు గ్రామం పోలీస్ స్టేషన్ దగ్గర చూసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పటికి 11:30 అవుతుందండి. అప్పుడు ఇక్కడ పోలీసులు వచ్చారండి. ఇక్కడ జరగవలసిన పనులు జరుగుతున్నాయండి. అంటే మృతదేహం బయట తీస్తా అంటున్నారు. అప్పుడు ఎలా ఉందో డీకంపోజ్ మొత్తం అయిపోయిందని చెప్తున్నారా సమాచారం పోలీసులు? ఇక్కడ మృతదేహం తీయలేదండి. దాని గురించి అయితే మాకు పూర్తిగా తెలియదండి. ఉన్నదంటే కొంచెం ఏదో కనిపించిందండి. ఉన్నదని కూడా తెలియదు, పూర్తిగా లేదని కూడా చెప్పలేమండి. నా కొడుకుని చంపేసి 1 వారం రోజులు అవుతుందండి. 26వ తారీఖు నైట్ 9 గంటలకి చంపేశామని చెప్పారండి. చెప్పడంతో నా కొడుకు అక్కడ మృతదేహం అయితే ఏమీ కనిపించడం లేదండి. చిన్న చిన్న ముక్కలు ఏవో కనిపిస్తున్నాయి. అది తీస్తామమ్మా 4 అవుతుందో 5 అవుతుందో ఆగండి అనేసి అంటారండి. అదే మృతదేహం అయితే అదే అని చెప్పేసి కన్ఫామ్గా చెప్పడం జరిగిందట. మృతదేహం అయితే అదే అని కన్ఫామ్గా చెప్పడం జరిగిందని చెప్పారండి. చూస్తున్నా ఇది ప్రధానంగా చూసుకుంటే ఈ మూలస్థానం ఈ యొక్క లంక గ్రామంలో ప్రధానంగా లంక ప్రాంతంలో అయితే ఆ మృతదేహాన్ని అయితే అక్కడ పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని అయితే పోలీసులు ట్రేస్ అవుట్ అయ్యారు. అలాగే ఉదయం ఆ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో షణ్ముఖ తేజ్ని ఈ యొక్క ప్రాంతానికి అయితే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క బాడీని ఎక్కడ పూడ్చారని వివరాలన్నీ కూడా సేకరించి అక్కడ వెంటనే చెప్పడంతో ఇసుకలో బాగా పూడ్చివేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఈ యొక్క బాడీ పూర్తిగా డీకంపోజ్ అవడంతో దీనికి సంబంధించిన ప్రాసెస్ రెవెన్యూ కావచ్చు వాళ్ళందరూ సమక్షంలో దాన్ని అయితే తీసి
బయటకు తీసి పోస్ట్ మార్టం చేయవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదైతేనే ఈ యొక్క షణ్ముఖ్ తేజ్ ప్రధానంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా ట్రాప్ చేశాడు. ఆన్లైన్లో పరిచయం అవడం కాకుండా పరిచయమైన నేపథ్యంలో పరిచయంతో పాస తన ఫోటోలు తన దగ్గర ఉన్నటువంటి 15 లక్షల విలువ చేసేటువంటి కెమెరాలను తన ఏదో విధంగా సొంతం చేసుకోవాలన్న ఒక ఆశతో తాను కూడా ఈ యొక్క మూలస్థానం గ్రామంలోనే ఫోటోగ్రాఫర్గా కూడా పనిచేస్తుంటాడు. దానితోనే ఈవెంట్లు చేస్తాం, ఇక్కడ 26వ తారీఖున మంచి ఈవెంట్ ఉంది, దానితో పాటు సినిమాల్లోకి వెళ్దామన్న ఒక ఆశతోనే తన కొడుకుని ఈ విధంగా రప్పించుకుని ఈ యొక్క అగాత్యానికి అయితే పాల్పడ్డాడు అంటున్నారు. ఏదైనా అది నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు కల్పించకుండా వాళ్ళంతా కూడా ఒకటే చెప్తున్న పరిస్థితి. ఈ యొక్క వాళ్ళతో పాటు అతనితో పాటు ఇంకో మరి కొంతమంది ఉంటారేమో అని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా విశాఖ సంబంధించిన కొంతమంది పోలీసులు రావాలి, దానికి సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసుతో కలిసి ఈ యొక్క ఆపరేషన్ మొత్తం ప్రధానంగా ఆ మృతదేహాన్ని తీసి పోస్ట్ మార్టం కూడా తరలించి ఆ యొక్క మృతదేహం ఏ స్థాయిలో ఉందో డీకంపోజ్ పూర్తిగా అయిందా అనేది వారం రోజులు ఆ మృతదేహం అవుతున్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా గుర్తించవలసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. నిందితులు చెప్పిన ప్రకారం ఆ యొక్క ప్రాంతంలోనే ఆ యొక్క పోతున్న సాయి మృతదేహం అయితే ఆ యొక్క ప్రాంతంలో ఉన్నట్టుగా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ యొక్క ఫోటోగ్రాఫర్ మిస్టరీ చాలా సంచలనంగా మారిందని ప్రధానంగా చెప్పవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.